హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చెక్కలు చేయబోతున్నాను. చెక్కలు చేసుకోవటం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న ముక్క అల్లం తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పులు బియ్యం పిండి తీసుకుందాము. 2 కప్పులు అంటే సుమారుగా 1/2 కేజీ పిండి వరకు నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో గంటసేపు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు 2 స్పూన్లు, గంటసేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యం 2 స్పూన్లు, 1 స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వేడిగా ఉన్న నెయ్యి 2 స్పూన్లు, అలాగే మనం ముందుగానే చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా దీనిలో వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందాము. ఇవన్నీ కలిసేటట్టుగా చూసారు కదా, పిండిని ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న ఉండలు చేసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని దీనికి ఇలా కవర్ వేసుకొని మనం దీనిలో ఈ ఉండను పెట్టేసేసి దీన్ని ప్రెస్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా చెక్కల్లాగా చేసుకుందాము అన్ని ఉండల్ని. ఇప్పుడు తీసుకొని ఇంకో ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా అన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ చెక్కలు తీసుకొని ఈ ఆయిల్లో వేసుకుందాము. ఇలా చెక్కలన్నీ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మెల్లగా తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకుందాము. ఇలా కదుపుతూ మెల్లగా తిప్పుకుంటూ ఈ చెక్కలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. చూసారు కదా, ఈ చెక్కలన్నీ బాగా వేగిపోయి బాగా క్రిస్పీగా అయినాయి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాయి. ఇప్పుడు ఈ చెక్కల్ని తీసుకొని మనం వేరే గిన్నెలో వేసుకుందాము. అలానే మిగిలిన చెక్కలు కూడా వేసుకుందాము. ఇవి కూడా బాగా వేగినవి, వీటిని తీసుకొని మనం గిన్నెలో వేసుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్ గా చెక్కలు రెడీ అయిపోయినాయి. మనకి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట కొనుక్కోవటం కన్నా కూడా మనం ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.